మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రధానంగా సీఎం గారు మాట్లాడేదానికి శాతలకి పొంతన లేనటువంటి మాటలు మాట్లాడతా ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పేసి వాదిస్తా ఉన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇక్కడ మరి చేరికలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన చేరికలు. మరి చేరినటువంటి ఎమ్మెల్యేలు నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, హైదరాబాద్ లో దేవుడి కండవ కప్పితే మేము తప్పించుకున్నాం అని చెప్పేసి మాట్లాడడం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా, దురదృష్టం ఉంటుందా అర్థం కాదు. అంటే పార్టీ మారినామని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేనటువంటి వాళ్ళు పిరికి పొందారు. ఇటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేసి హత్యాయత్నం చేయడానికి సీఎం గారి కన్సర్న్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భౌతిక దాడులు అనేది గతంలో మాకు చేతగా కాదు. భౌతిక దాడులు అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఓపికతోని, సహనంతోని సమాధానం చెప్పాల్సినటువంటి అధికార పక్షం మాట్లాడినటువంటి వాళ్ళ మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం అనేది దురదృష్టకరం. ఇటువంటి పాలనని మళ్ళీ ప్రజాపాలన చెప్పుకోవడం అనేది అంతకంటే సిగ్గుమాలిన పని కూడా లేదు అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వీరిని ఇంకోటి ఏంటంటే, ఒకటి కాదు, నిన్న జరిగింది ఒకటే కాదు. దురదృష్టకరం ఏంటంటే, మా అగ్రనాయకుడు హరీష్ రావు గారి మీద ఇంటి పైన కూడా దాడి చేసింది. కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసినారు. ఈనాటి వరకు వాళ్ళ మీద కేసులు లేవు. అట్లాగే మొన్న వరదల సమయంలో అధికార పక్షంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లాలో వరదల్లో మునిగిపోతే పట్టించుకున్న నాదుడే లేడు అసలు. ఇటువంటి సమయంలో అక్కడ మా మాజీ మంత్రి గారు మరి మా అగ్రనాయకులు కొంతమందిని పిలిచి ఏదో ఉడతా భక్తి సాయం, మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఉడతా భక్తి సాయం చేయాలి అని చెప్పేసి వస్తే వీళ్ళు పెట్టిన వాళ్ళ మీద భౌతిక దాడులు. మరి వాళ్ళ మీద కూడా ఈ రోజు వరకు కేసులు పెట్టలే, వాళ్ళు బ్రహ్మాండంగా బయట తిరుగుతూ ఉన్నారు. అట్లాగే నిన్న ఎవరైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి పోయి దాడి చేసిరో, మా కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పోతా ఉన్నారని చెప్పి తెలిస్తే కూడా మా ఎమ్మెల్యే గారు చాలా సహనంతో పార్టీ మారలేదంటా ఉన్నాడు కదా. మరి టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్ తీసుకున్నాడు కాబట్టి మా ఇంటికి వస్తే నేను స్వాగతం పలుకుతా, కండవ పట్టుకొని నుండి ఒక మహిళా సోదరి మన అయితే మరి చక్కగా దిష్టి తీద్దామని చెప్పేసి హారతి పట్టుకున్నాడు. ఎంత ఓపికతో మేము ఎదురు చూస్తా ఉంటే వచ్చి రాగానే మొత్తం గేట్ల దగ్గర మొత్తం నెట్టేసుకొని అక్కడ నుంచి చెక్ పోస్ట్ కొట్టి ఆ సెక్యూరిటీ మీద దాడి చేసి గోడలు దూకొచ్చి గేట్లు దూకొచ్చి రావడంతోనే వాళ్ళు ప్రీ ప్లాన్కి వచ్చి ఉన్నారు. మొత్తం రాళ్ళు, సీసాలు, వాయి పట్టుకుని వచ్చేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి, అంటే మా కౌశిక్ రెడ్డిని హత్య చేయాలనేటువంటి కుట్ర. అంటే మా ఎమ్మెల్యేలని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దీనికి బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే కనుసన్నలో జరుగుతా ఉన్నదని చెప్పేసి మేము చెప్తా ఉన్నామో, రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇంతటితో ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి మా నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించిన తర్వాత మరి వారిని ఇప్పటివరకు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కనీసం కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు అని చెప్పేసి మరి స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వీళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పట్టకపోతారు. అడిగితే పట్టకపోవటమే కాకుండా పట్టకపోయి ఎక్కడికి పట్టకపోతారు, కనీసం 200 కిలోమీటర్లు తిప్పి ఎక్కడికి పట్టకపోతే ఏడున్నారు, ఎక్కడికి పట్టకపోతారు మేము భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. ఒకేసారి గుంపుతో పట్టపోయి వీళ్ళందరినీ ఏమైనా చేస్తారా అని చెప్పేసి యావత్ రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠతో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఇది అప్రజాస్వామ్యం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి సంఘటన కనుక జరిగితే
మాది ఉద్యమ పార్టీ, మా నాయకులు క్రమశిక్షణతో ఉండమని చెప్పేసి ఇప్పటి వరకు ఓపికతో ఉండాలి, ప్రజల పక్షాన మనం ప్రశ్నించాలి, మనకి ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి మేము ఎదురుదాడులకు దిగలేదు. కానీ మా నాయకుడు కనుక ఒక్కసారి ఆదేశిస్తే మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి. వీళ్ళకి దమ్ముంటే మేము అనేది ఏంటంటే, ధైర్యం లేనటువంటి వాళ్ళు పార్టీలు మారి, మేము పార్టీ మారలేదు దేవుని కన్నా గొప్పకున్నాం అని చెప్పేదానికంటే, వీళ్ళకంత ఛాలెంజ్ ఉంటే, వీళ్ళు గెలుస్తామనేటువంటి ధీమా ఉంటే, ప్రజాపాలన కనుక గొప్పదనుకుంటే రెఫరెండంగా భావించి ఈ 10 మంది ఎమ్మెల్యేలతో దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, మ్యాచెస్ మీరా మేమా తెలుసుకుందాం, చూసుకుందాం. ఆ రెఫరెండంగా భావించి మీరు చేయండి, చూద్దాం. మరి ఆ విధంగా మరి ముందుకు పోవాలి తప్ప ఒకరికొకరు తన్నుకుందాం అంటే ఉందాతనం ఉండాలి, రాజకీయాలలో ఉందాతనం ఉండాలి. ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి, దాన్ని పరిష్కరించాలి. ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరి భౌతిక దాడులు చేయడం అనేది దుర్మార్గం, ఇది సరైనది కాదు. తప్పకుండా ఈ 10 మంది కోర్టు ఆదేశించింది 4 వారాలలో, లేక సుమోటోగా తీసుకొని ఆటోమేటిక్ హిమాచల్ ప్రదేశ్ జరిగింది, అట్లనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేసిన తర్వాత అక్కడ సేమ్ పద్ధతులు జరిగింది. అక్కడ ఏం జరిగిందో తెలుసు. తర్వాత అక్కడ చట్టం కూడా చేసింది, వాళ్ళ పింఛన్ కూడా రద్దు చేయాలని చెప్పి పార్టీ మన చట్టం కూడా చేసింది. మరి అటువంటి పద్ధతిలో వీళ్ళు మరి కోర్టు ఆదేశించింది, 4 వారాలు ఇచ్చింది. 4 వారాలలో నీకు దమ్ము ధైర్యం ప్రజలలో నీ ప్రజాపాలన మీద, నీ వ్యక్తిగత ఇమేజ్ మీద, మీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, మీ నాయకుల మీద నమ్మకంతో గెలిపిస్తారు ప్రజలు అని చెప్పేసి అనుకుంటే, మరి నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేపి, నీకు ధైర్యం ఉంటే నిజంగా నీకు సిగ్గు ఎక్కువ కనుక ఉంటే రాజీనామా చేపి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.